హలో యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు రియల్మీ రీసెంట్ గా లాంచ్ చేసిన 14X వాటర్ రెసిస్టెంట్ మొబైల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే చూస్తారు. దానికంటే ముందు మీరు నా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది. అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందిని రీచ్ అవుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో నేను డైలీ లూట్స్ ఆఫర్స్, మిడ్ డేట్ ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు క్లెయిమ్ చేసుకోండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇద్దరండి వీడియోలోకి వెళ్దాం. ఇది నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ తీసుకున్న మొబైల్. ఇది రియల్మీ 14X 18th సేల్ వచ్చినప్పుడు చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్స్ చేస్తే లోపల ఈ విధంగా ఎల్లో కవర్, ఒక పిన్ ఎజెక్టర్, సిమ్ ఎజెక్టర్ పిన్, బ్యాక్ కేస్ కవర్, యూజర్ మాన్యువల్ అండ్ మొబైల్ ట్రాన్స్పరెంట్ కవర్తో ఉంది. ఇది మనం చూద్దాం. ఇంకా డీటెయిల్ గా లోపల అన్బాక్సింగ్ చేస్తే ఒక హై క్వాలిటీ డేటా కేబుల్, టైప్ సి కేబుల్ అయితే ఇచ్చినారు. అండ్ వీళ్ళు మెన్షన్ చేసినట్టు 45 watts ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చినారు. అండ్ బాక్స్ వరకు వీళ్ళు ఇచ్చిన ఎలిమెంట్స్ అయితే ఇవే ఐటమ్స్ అయితే. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి మొబైల్ అయితే తీద్దాం. మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. స్లిమ్ గా, వెయిట్ కూడా రీజనబుల్ వెయిట్. ఫోన్ చేతికి కరెక్ట్ గా స్టైలిష్ గా అయితే ఉంది. చూడండి ఈ బటన్స్ కూడా బాగా సెన్సిటివ్ గా అయితే ఉన్నాయి. చాలా సాఫ్ట్ గా. అండ్ వెనక చూస్తే 50 మెగాపిక్సెల్ క్యామ్ అయితే వీళ్ళు చెప్పినట్టు ఇచ్చినారు. నేను ఈ మొబైల్ తీసేటప్పుడు ఎటువంటి యాడ్ షూట్ కానీ బ్రైట్నెస్ కానీ దీన్ని పెట్టలేదు. కాబట్టి మీరు ఈ వీడియోలో ఎలా చూస్తున్నారో రేపు ఆర్డర్ చేసి తెచ్చుకున్నా కూడా సేమ్ మొబైల్ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అనేది డీటెయిల్ గా చూద్దాం. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇట్ సైడ్ ఇచ్చినారు. అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇట్ సైడ్. అండ్ ఇట్ సైడ్ కి వచ్చారంటే సిమ్ స్లాట్ అయితే ఇచ్చినారు. పైన మైక్, కింద వీళ్ళు మెన్షన్ చేసినట్టు స్టీరియో స్పీకర్ అండ్ టైప్ సి స్లాట్ ఛార్జింగ్ కి ఇచ్చినారు. డీటెయిల్డ్ గా అయితే ఇంకా డీటెయిల్ గా ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీ వైస్ అయితే వస్తే వీళ్ళు మెన్షన్ చేసినట్టు స్క్రీన్ సైజ్ అయితే 6.67 ఇంచ్ ఆమ్లా డిస్ప్లే అయితే ఇచ్చినారు. బాగా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120 హెచ్సెట్ అయితే ఇచ్చినారు. బాగా దాని తగ్గట్టే బాగా రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఐ కంఫర్ట్ డిస్ప్లే అయితే ఇచ్చినారు. మీకు ఐకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చినారు. బ్రైట్నెస్ కి వస్తే 500 హెడ్సెట్ అయితే ఇచ్చినారు. వెనక కెమెరా విషయానికి వస్తే ఒక 50 మెగాపిక్సెల్ క్యామ్ అండ్ ఫ్రంట్ వస్తే ఒక 8 మెగాపిక్సెల్ క్యామ్ అయితే సెల్ఫీ క్యామ్ అయితే ఇచ్చినారు. అండ్ ఈ మొబైల్ వచ్చే వేరియంట్స్ అయితే ఒకటి 6GB, నేను తీసుకునేది 6GB ర్యామ్ అండ్ 126GB స్టోరేజ్ అయితే ఉంది. అదేవిధంగా మీరు 8GB వేరియంట్ తీసుకున్నా కూడా మీకు వచ్చేది 128GB స్టోరేజ్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓఎస్ విషయానికి వస్తే అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ తరపున తీసుకున్నారు. ఆండ్రాయిడ్ 10 రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్ రియల్మీ వాళ్ళు ఇన్బిల్ట్ అయితే 5.0 UI 5.0 అయితే ఉంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసినట్టు 45 watts ఛార్జర్ అయితే ఇచ్చినారు. ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చినారు. అల్ట్రా మోడ్ ఉంది. దీంట్లో స్పెషల్ గా ఉన్న ఫీచర్ ఏంటంటే ఈ 200% మీ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అల్ట్రా వాల్యూమ్ మోడ్ లో పెట్టుకుంటే. బేసిక్ గా అలాంటి వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ అయితే మీరు తీసుకుంటే ఒక 50,000 70,000 దాకా ఉంటుంది. ఈ బడ్జెట్ కి వాటర్ రెసిస్టెంట్ మొబైల్ తీసుకురావడం అయితే ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలా. ఎందుకంటే ఈ 15,000 16,000 రేంజ్ లో ఈ వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అనేది చాలా రియల్మీ తరపున తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలా ఈ అమౌంట్ కి, ఈ బడ్జెట్ కి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది రైన్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ స్మార్ట్ టచ్ అయితే ఇచ్చినారు. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇక్కడ ఇచ్చినారు సైడ్. వీరు మెన్షన్ చేసినట్టు వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్, వాటర్ లో ఒక పిహెచ్ లెవెల్ 9 అబోవ్ వరకు ఇది
తట్టుకుంటుంది. నేను లైవ్‌గా మీకు టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. దీంట్లో వాటర్ రెసిస్టెంట్ అంటే ఎంతవరకు తట్టుకుంటుందని. నెక్స్ట్ 50 మెగా పిక్సెల్ క్యామ్ అయితే దీని క్వాలిటీ అయితే వీళ్ళు చెప్పినట్టు 50 మెగా పిక్సెల్ అని చెప్తున్నారు. అంత ఇదైతే అనిపియలేదు కానీ యావరేజ్‌గా అయితే కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌కి కాకపోతే వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అయితే ఓకే. పర్లేదు అని అనిపిస్తుంది. ఈ 16, 17,000 15, 16,000 ఈ రేంజ్‌లో మీకు అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ అయితే ఈళ్ళిచ్చిందైతే IP69 అయితే తీసుకున్నారు. వాటర్ ప్రూఫ్‌కి వచ్చిన రేటింగ్ అయితే. ఇప్పుడైతే రండి మనం టెస్ట్ చేసి అయితే చూద్దాం. చూడండి. కవర్‌లో అయితే నేను వాటర్ ఫుల్‌గా నింపేసి మొబైల్‌ని అయితే పెట్టినా చూడండి. మీకు స్క్రీన్‌లో కనపడుతుంది. ఆన్ అయితే అయితుంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫోన్ మంచిగా తట్టుకుంటుంది. వాటర్ రెసిస్టెంట్ అంటే వాటర్‌లో కూడా తట్టుకుంటుంది బాగా వీళ్ళు మెన్షన్ చేసినట్టు. కాకపోతే వాటర్‌కి పీహెచ్ లెవెల్ అనేది ఉంటది. ఈ డస్ట్ వాటర్ గాని, ఇంప్యూర్‌గా ఉండే వాటర్ గాని అలాంటి వాటిల్లో పెడితే ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఫోన్ కూడా చాలా కొంచెం ఇదవుతుంది. నార్మల్ వాటర్‌లో పెడితే రైన్ వాటర్ లేదా నార్మల్ వాటర్‌లో పడితే ఎటువంటి ఇబ్బంది అయితే దీనికైతే ఉండదు. మొబైల్ కూడా చాలా రీజనబుల్ వెయిట్‌లో అయితే ఉంది. స్లిమ్‌గా 7.94 ఇచ్చినారు. అండ్ 197 గ్రామ్ వెయిట్ అయితే ఉంది. మొబైల్ వెయిట్ అయితే. చాలా మంచిగా అయితే చూసైతే తీసుకోవచ్చు. ఈ మొబైల్‌ని కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసి తీసుకోండి. ఈ ఒక మొబైల్ అనే కాదు. ఇంకా బడ్జెట్‌లో ఉన్న రీజనబుల్ ప్రైస్‌లో ఉండే మొబైల్ మంచి క్వాలిటీ మొబైల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ 15-20 రేంజ్‌లో ఉన్న మొబైల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. 10,000 to 15,000 రేంజ్‌లో ఉన్న మొబైల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చితే చూసి తీసుకోండి. అదేవిధంగా నా ఇన్‌స్టాగ్రామ్, నా టెలిగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో కూడా సపోర్ట్ చేసుకో. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే దాంట్లో నేను డైలీ లూట్స్ ఆఫర్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు దాంట్లో జాయిన్ అయ్యి ఆఫర్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నారంటే నాకు కూడా ఎంతో కొంత ఒక సపోర్ట్‌గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది నా ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోలో రివ్యూతో నేను మీ ముందుకు వస్తాను. చూసిన వాళ్ళు చూసినట్టు అలా వెళ్ళిపోకుండా నా ఛానల్‌ని అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎన్నో వీడియోస్ చేసేదానికి నాకు కూడా కొంచెం మోటివ్‌గా ఉంటుంది. మీ సపోర్ట్‌ని నేను చాలా వాల్యూ చేస్తున్నాను. ఓకే. బై ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.